ఇండియాని వదిలి వాట్సాప్ వెళ్ళిపోనుందా? వాట్సాప్కి ఇండియన్ గవర్నమెంట్కి మధ్య జరుగుతున్న గొడవ ఏంటి? మనం ఇక మన ఫోన్లలో వాట్సాప్ని వాడలేమా? వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. మనం రోజు వాడే మొబైల్ యాప్స్లో ఖచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరితో మెసేజెస్, కాల్స్ రోజు చేస్తూనే ఉంటాం. ఇవే కాకుండా స్టేటస్లు పెట్టుకోవడానికి, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడానికి, అలానే పేమెంట్స్కి కూడా వాట్సాప్ని బాగానే వాడుతున్నారు. సో సడన్గా ఇప్పటికిప్పుడే వాట్సాప్ని ఇండియాలో ఆపేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి డేటాను చూస్తే ప్రతి నెల 40 కోట్ల మంది ఇండియన్స్ వాట్సాప్ని వాడుతున్నారంటే దీని పాపులారిటీ ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ప్రతి చోట వాట్సాప్ ఉంది. వాట్సాప్ లేకుండా రోజుని ఊహించలేం. కానీ అలా జరగడానికి ప్రయత్నాలు అవుతున్నట్లు ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే 2021లో ఇండియా కొత్త ఐటీ రూల్స్ ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో అవ్వాలని చెప్పింది. కానీ ఈ రూల్స్ ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోర్టులో కేసులు వేశాయి. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ కి సంబంధించిన లాయర్ తేజస్ కరియా మాట్లాడుతూ వాట్సాప్ లో ఎన్క్రిప్షన్ ఆప్షన్ ని తీసేయాలని గవర్నమెంట్ చెప్తే ఇండియా నుంచి వాట్సాప్ వెళ్ళిపోతుందని ఈ లాయర్ గవర్నమెంట్ కి వార్నింగ్ ఇచ్చాడు. క్లియర్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎన్క్రిప్షన్ అనే పాలసీని తొలగించమని చెప్తుంది. కానీ వాట్సాప్ ఏమో ఎన్క్రిప్షన్ ని తొలగించడానికి అస్సలు వీలవ్వదనే అంటుంది. అసలు ఈ ఎన్క్రిప్షన్ అంటే ఏంటో చూద్దాం. మనం వాట్సాప్ ని ఓపెన్ చేసి వేరే వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగపడుతుంది. ఈ ఎన్క్రిప్షన్ అనే దానివల్ల మీరు చాట్ చేస్తున్న అవతలి వ్యక్తికి మాత్రమే మెసేజ్లో ఏమున్నాయి, కాల్స్ లో ఏం మాట్లాడుతున్నారు అనేవి తెలుస్తాయి. ఇక మధ్యలో ఎవరికి తెలిసే అవకాశమే లేదు. కనీసం వాట్సాప్ కంపెనీకి కూడా తెలియదు. అంత సెక్యూర్డ్గా ఉంటుంది. మనం ఎవరితోనైనా కొత్తగా చాట్ చేసేటప్పుడు టాప్లో ఒక చిన్న నోట్ కనిపిస్తుంది, మెసేజెస్ అండ్ కాల్స్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని. దాని అర్థం ఇదే అన్నమాట. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా మనం అవతలి వ్యక్తికి పంపిన మెసేజ్లు లాక్ చేయబడి ఉంటాయి. ఓన్లీ మనకి మన మెసేజ్లు రిసీవ్ చేసుకునే అవతలి వ్యక్తికి మాత్రమే ఈ మెసేజ్లను, ఫైల్స్ను అన్లాక్ చేసే కీలు ఉంటాయి. ప్రతి మెసేజ్కి మనం పంపిన ఫైల్కి ఈ ఎన్క్రిప్షన్ విధానం ఉంటుంది. ఇదంతా కూడా వాట్సాప్లో బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంది. మనం మెసేజెస్, ఫైల్స్ని లాక్ చేయడానికి స్పెషల్గా సెట్టింగ్స్ ఏం చేయనవసరం లేదు. అయితే ఈ ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ని యూజ్ చేసే వాళ్ళ డేటా అంతా చాలా సేఫ్గా ఉంచుతున్నాం. దీనివల్లే కోట్ల మంది మా ప్లాట్ఫామ్ను వాడుతున్నారని ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్ వల్ల ఈ ఎన్క్రిప్షన్ని తీసేస్తే వాట్సాప్ యూజర్స్కి మాపై నమ్మకం పోతుందని, అలానే కోట్లాది మెసేజ్లో సంవత్సరాల తరబడి స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపున లాయర్ కోర్టులో చెప్పారు. ఇదిలా ఉంటే ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎన్క్రిప్షన్ విధానాన్ని తీసేయమని ఎందుకు చెప్తుందంటే 2021లో గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇండియాలో పనిచేస్తున్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇండియాలో ఒక చీఫ్ కంప్లైంట్ ఆఫీసర్ని పెట్టుకుని నెలవారీగా ఏమేం కంప్లైంట్స్ వస్తున్నాయి, అందరూ ఎన్ని సాల్వ్ చేశారో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పింది. అలానే దీంతో పాటు ముందు చెప్పుకునే ఎన్క్రిప్షన్ ని తీసేయాలని కొత్త ఐటీ రూల్స్ లో మెన్షన్ చేసింది. అప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి కోల్డ్ వార్ జరుగుతూ వస్తుంది. గవర్నమెంట్ ఈ ఎన్క్రిప్షన్ ని తీసేయమనడానికి రీజన్ ఏంటంటే వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేక్ న్యూస్లు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి. సపోజ్ ఒక పర్సన్ కావాలని ఒక ఫేక్ న్యూస్ని సృష్టించి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తుంటే కొంతమంది అందులో నిజమేంటో తెలియక ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని మిగతా గ్రూప్స్లో షేర్ చేస్తూ వస్తున్నారు. అలా ఒక ఫేక్ న్యూస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. దీనివల్ల స్కామ్లు జరిగి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా క్రైమ్లు కూడా పెరిగిపోతున్నాయి. సో ఇలాంటివి జరిగినప్పుడు ఈ ఎన్క్రిప్షన్ ని తీసేయడం వల్ల స్టార్టింగ్ ఎవరు ఈ ఫేక్ న్యూస్లను సృష్టించి అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారో పట్టుకోవడానికి వీలుంటుందని గవర్నమెంట్ భావిస్తుంది. అయితే వాట్సాప్ తరపు న్యాయవాది మాత్రం అలా చేస్తే యూజర్స్ ప్రైవసీకి ఇబ్బంది అవుతుందని, ఇలాంటి రూల్ ఎక్కడా లేదని, ఒప్పుకోకపోతే వాట్సాప్ ఇండియా వదిలి వెళ్ళిపోతుందని వాదిస్తున్నాడు. ఇలాంటిది అమెరికా ఒకసారి ట్రై చేస్తుంది. ఏమైందంటే అమెరికా FBI ఐఫోన్ కి సంబంధించిన డేటా అన్లాక్ చేయమని యాపిల్ని అడిగింది. కానీ యాపిల్ దానికి ఒప్పుకోలేదు. సో ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ విచారణకు కోర్టు ఆగస్టు 14కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే వాట్సాప్ ఇండియాని వదిలి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నారు కదా. వరల్డ్ మొత్తం వాట్సాప్ యూజర్స్ డేటాను ఒకసారి చూస్తే ఇండియాలో ఏకంగా 535.8 మిలియన్ల మంది యూజర్స్ ఉన్నారు. వరల్డ్లో అన్ని కంట్రీస్ కంటే మనదే చాలా ఎక్కువ. మన తర్వాత నెక్స్ట్ 148 మిలియన్ యూజర్స్తో బ్రెజిల్, 112 మిలియన్ యూజర్స్తో ఇండోనేషియా, 98 మిలియన్ యూజర్స్తో యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ యూజర్స్ ఉండడంతో దీని ద్వారా $1 బిలియన్ మెటా కంపెనీ సంపాదిస్తుంది. సో జుకర్బర్గ్ ఇంత రెవెన్యూని వద్దనుకుంటాడా? ఒకవేళ వాట్సాప్ ఇండియాని వదిలి వెళ్ళిపోతే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.